కార్తీక మాసం 27వ రోజు కార్తీక పురాణం 27వ అధ్యాయము. దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాను. మరలా అత్రి మహాముని అగస్త్యునికి ఇట్లు వచించెను. కుంభ సంభవ ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము ఎత్తుట కష్టము కాదు. నీవు తపస్శాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కావున అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశ మొనర్పనించినాడు. ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను